సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య ప్రత్యేక కంటెంట్. వక్త భక్తులారా నమస్కారం. ఈరోజు మనం సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య ప్రాముఖ్యత, పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు గురించి తెలుసుకుందాం. ఈ రోజు పితృదేవతలకు శ్రద్ధాంజలి అర్పించే అతి పవిత్రమైన రోజు. పూర్వీకులు మనకు అనుగ్రహం చేయాలంటే ఈ మహాలయ అమావాస్యను భక్తితో పాటించాలి. అమావాస్య ప్రాముఖ్యత. పితృదేవతల ఆత్మలు ఈ రోజున భూమికి విచ్చేసి తమ వారసుల నుండి తర్పణం, పిండప్రదానం స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గృహంలో పితృశాంతి నెలకొంటే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది. పితృదేవతలు తృప్తి పొందితే దైవానుగ్రహం కూడా లభిస్తుంది అని గరుడ పురాణంలో పేర్కొనబడింది. చేయాల్సిన పనులు. 1. ఉదయం స్నానం, పితృస్మరణ. పవిత్ర స్నానం చేసి, దీపం వెలిగించి పితృభ్యో నమః అంటూ పితృస్మరణ చేయాలి. 2. తర్పణం, పిండప్రదానం. గంగాజలం లేదా పవిత్ర నదీ జలంతో పిండప్రదానం చేసి పితృదేవతలకు అర్పించాలి. 3. అన్నదానం, దానం. పేదలకు, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, దుస్తులు, తాంబూలం దానం చేయడం పుణ్యం. 4. కాకులకు ఆహారం పెట్టడం. కాకులు తింటే పితృదేవతలు తృప్తి పొందారని శాస్త్రం చెబుతుంది. 5. పెద్దలకు నమస్కారం. ఇంటి పెద్దలకు, వృద్ధులకు నమస్కారం చేయడం ద్వారా పితృకృప కలుగుతుంది. చేయకూడని పనులు. గుమ్మడికాయ కోయడం మంగళం కాదు. కాకులకు ఆహారం పెట్టకుండా ఉండకూడదు. పితృనామస్మరణ లేకుండా రోజు గడపకూడదు. కొత్త పనులు ప్రారంభించడం, నూతన వస్త్రాలు ధరించడం, శుభకార్యాలు చేయడం నివారించాలి. పితృతృప్తి కోసం శ్లోకం. నమో భగవతే వాసుదేవాయ. పితృభ్యో నమః స్వధా స్వాహ. ఈ మంత్రాన్ని జపించి తర్పణం చేస్తే పితృలు సంతృప్తి చెందుతారు. ముగింపు. భక్తులారా, మహాలయ అమావాస్య రోజున మనం పాటించాల్సిన నియమాలు, చేయకూడని తప్పులు ఇలా ఉన్నాయి. ఈ నియమాలను భక్తితో ఆచరించి పితృదేవతలకు శ్రద్ధాంజలి అర్పిస్తే వారి అనుగ్రహం మన కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం అందిస్తుంది.